టీడీపీ మంత్రులకు నేతలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్. హైటెక్ సిటీలో జగ్గి వాసుదేవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా తరగతులకు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు హాజరయ్యారు. లైవ్లో చూద్దాం. ఒక అగ్ర రాష్ట్రంగా ఉండాలి, అందులో కూడా ఆర్థిక అసమానతలు తగ్గించి ఆనందమైనటువంటి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనే విధంగా మనం ఒక ఐడియాలజీ పెట్టుకున్నాం. అది సాధించాలంటే ఒక ఎకనామిక్ క్రైటీరియానే కాదు, వెల్త్ క్రియేషనే కాదు, మనకు ఆనందంగా ఉండే విధంగా పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాలంటే ఇలాంటి స్పిరిచువల్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నా అభిప్రాయం. ఈరోజు ప్రపంచంలో మీరు ఒక్కసారి చూస్తే ఎవ్వరికీ లేని శక్తి భారతదేశానికి ఉంది. స్పిరిచువాలిటీలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. యోగా కానీ స్పిరిచువాలిటీ కానీ ప్రపంచానికి మనం టీచ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇది మనం అందరం గర్వించదగ్గ విషయం. ఈ 3 రోజులు బీ ఫ్రీ, బీ రిలాక్స్డ్. కాబట్టి మనం చేయాల్సింది ఇక్కడ హౌ టు లివ్ హ్యాపీలీ. మన కుటుంబంలో వచ్చే సమస్యల్ని సమర్థవంతంగా ఎట్లా ఫేస్ చేయాలి, బయట వచ్చే సమస్యల్ని ఏ విధంగా మనం ఫేస్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి. మనం చేసే పని కూడా ఏ విధంగా చేయగలుగుతాం, ఏ విధంగా చేస్తే ఆనందంగా చేయగలుగుతాం. పని చేసినప్పుడు ఆనందంగా చేస్తే అలసట ఉండదు. అదే పని చేసినప్పుడు బాధపడుతూ చేసిన, శ్రమతో చేసిన, లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి చేయాలి కాబట్టి చేసామనుకున్నా అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అక్కడి నుంచే మనం చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటాం, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. అక్కడి నుంచి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అధిగమించడం కోసం ఒక ప్లజెంట్గా ఈ 3 రోజులు బయట ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి ఇక్కడ జరిగే విషయాలపై మనం శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో మనం కూడా ఈ సమాజంలో ఆనందంగా మనం ఈ నేచర్లో పనిచేసే విధంగా ఏమేం చేయాలి దాన్ని ఆలోచించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకైతే మొన్న ఇటీవల కాలంలో సద్గురు గారు ఒక అకేషన్లో అపోలో నుంచి వారు పరిచయం చేశారు, నా దగ్గర తీసుకొచ్చారు. నేను ఇలాంటి నూతనమైన ప్రయోగాలు ఇప్పుడే కాదు ఎప్పుడు చేస్తూ ఉంటాను. మీరు కూడా చూశారు, చాలామందికి అనుభవం ఉంటుంది. నేనేంటంటే జీవితంలో అనునిత్యం ప్రతిరోజు ప్రతి నిమిషం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కొత్త విషయాలుంటే ఆ విషయాలను అధ్యయనం చేయడం, అవన్నీ కూడా మనకెంతవరకు ఉపయోగపడతాయో దాన్ని మనం అమల్లోకి తెచ్చుకోగలిగితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వారితో నేను మాట్లాడినప్పుడు వారు నాకు ఆఫర్ చేశారు. అవసరమైతే నేను 3 రోజులు కోర్స్ కండక్ట్ చేస్తాను వారు ఆఫర్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా నాకు చాలా సంతోషం అనిపించింది. నేను